ఓకేనా? ఆల్ గుడ్. ఓకే సార్. లో అంటే అది ఏ లెవెల్ ఏమవుతుందంటే మనమే ఎనర్జీ ఇచ్చుకుంటే ఇంకా ట్రావెల్ అవ్వాలి, నెమ్మదిగా ఫిజికల్ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. దివ్య వేరే అంటే నాతో మాట్లాడవా? వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు నిన్న యాక్చువల్లీ దివ్యాకి ఇద్దాం అనుకునే టైం, దివ్యాకి ఇద్దాం కరెక్ట్ పాయింట్స్ రేట్ చేద్దాం అనుకునే టైంలో ఇంతసేపు నేను పిలుస్తున్నా కుల్ఫీ 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 అని చూడండి ఒకసారి. ఓకే నిన్న తను పన్నీర్ చేసుకుని డౌట్ ఏముంది దాంట్లో? అందరూ అనుకున్నదేగా తెలుసుకో పద. దానికి చెప్తారేంటి మీరు అసలు సిల్లీగా? మారదు. ఖాళీ ఖాళీ. మూవ్ ప్లీజ్. ఇమాన్యుయల్ కొంచెం జరుగుమా, జరగండి. రాము ఎవరు ఉన్నారు వాష్రూమ్? లేదు ఇచ్చింది నిన్న కత్తి సగం పొడి చేస్తుందని చెప్పి ఇవ్వలేదు. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. ఈ రెండో అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని పర్మనెంట్ హౌస్ మేట్స్ గా మారడానికి అర్హులను నిరూపించుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. గుర్తుంచుకోండి, ఈ ఇంట్లో స్థానం మీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. షూర్ బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. ఇద్దరు లోపల ఉంటారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. నేను పంపించేసి అనేది నాకు అది ఒక్కటి నువ్వు అర్థం చేసుకుంటే రియల్లీ మిస్ యూ. నిజంగా ఐఎమ్ సారీ. నో సారీ. నేను ఎన్నిసార్లు నాకు దొంగలు గెటప్ వేసుకున్నట్టు అన్నకైతే గెటప్ వేయకుండా దొంగలా ఉంటాడు. లేదు అదే అక్కడ కాంబినేషన్ పడేసి ఉంటాం. మనందరం గెటప్ వేసుకున్నాము, అన్నకి గెటప్ వేయకుండా దొంగలా ఉండేవాడు అని చెప్పాను. నేను ఇంకా సుఖానందాన్ని చూడలేకపోయాను. నేను ఇంకా ఎన్నిసార్లు బాధపడ్డాను. టిఫిన్ చేసాం. దోశ, ఇడ్లీ, ఆమ్లెట్స్. వచ్చే ముందు 2 మంచి స్ట్రాంగ్ కాఫీ తాగాను. ఇప్పుడు ఇది ఇచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసి పడుతున్నా. ఏం లేదు అలా ఏం లేదు. అంటే ఇప్పుడు ఇమాజిన్ ఉండే అందరూ డల్గా కనబడతారు కదా, అది ప్రాబ్లం. అది అందరూ డామినేట్ చేస్తున్నాడు. అది నిజమే. ఇది నీ మనసుకి తెలుసు. ఇది అవునా బాగా ఆడుతుంది. ఎమోషన్ పిక్చర్, ఎమోషన్ కామెడీ కదా, దానికంటే బెటర్. స్లోగా మాట్లాడేది అందరితో కాకుండా స్లోగానే వచ్చింది కదా వాయిస్. అప్పుడు నేను గట్టిగా వచ్చిందా? నేను క్లియర్గా వీళ్ళందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, బాండింగ్స్ అనేది మనకి 10 నుంచి 1 ఉన్నప్పుడు స్టార్ట్ అయిన బాండింగ్సే కంటిన్యూ అవుతున్నాయి. నేను ఏ రోజన్నా నేను బాండింగ్ ఇద్దన్నా అనలేదు కదా. నేను బాండింగ్ తక్కువ అని అన్నా అనలేదు. ప్రతి ఒక్కరికి బాండింగ్ వస్తుంది. ఇప్పుడు అంతేందుకు వచ్చి తిరిగి రాముతో బాండ్ ఫ్రెండ్ నేను నుంచి నామినేట్ చేసింది ఫీల్ అయిపోతున్నాడు. అది బాండే, ఎవరికైనా బాండే. అండ్ రీజన్ ఏంటి? కెప్టెన్షిప్. మీకు అర్థమవుతుందా? అది అనుకోకుండా ఒక పర్సన్ మనకు కావాలి, మనకు ఒక నీడ్, అదే మనం మాట్లాడుకున్నది కూడా. కానీ అది బయటకు అలా కనపడింది. మనం ఏం చేయలేదు.
ఇప్పుడు ఆయన మాట్లాడమన్నప్పుడు నేను ఫస్ట్ ఎవరితో మాట్లాడుతాను ఇమాజిన్ ఎందుకన్నాను అంటే మనం మిడిల్ హౌస్ మేట్స్ అంటే హబ్బులు వేసేసుకోవచ్చు అంతే ఇది మాట్లాడుకోవచ్చు కానీ నేను తెచ్చుకుంటానే లేదా వారానికి ఒకసారి అది చేసుకుని పెట్టుకున్నా నాకు ఆ ఫీల్ ఉంటుంది ఆ పర్సన్తో. అన్న నేను ఆ టైంలో ఆ పాయింట్ ఆఫ్ టైం